మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కారు మరో కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడం, రేపు విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు అందడం గమనార్హం. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలను ఏనాడు పట్టించుకొని రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకునేందుకు చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతోనే డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. అందుకే కేసీఆర్ కు నోటీసులంటూ అడ్డగోలు వాదనలకు దిగుతోంది రేవంత్ సర్కారు. చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పేరిట జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు కేసీఆర్ కు సిట్ నోటీసులంటూ హడావిడి మొదలుపెట్టింది. మరోవైపు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉండడం, అందులో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం కూడా కేసీఆర్ సిట్ నోటీసులకు కారణంగా తెలుస్తోంది. తెలంగాణ జల అధికారి ఆదిత్యనాథ్ చేతిలో పెట్టిన రేవంత్ చంద్రబాబు ఆదేశాల మేరకే రేపు ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలకు తెగబడ్డాడు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల జనం రోడ్డెక్కుతున్నారు. వాటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఓటుకు నోటు దొంగ రేవంత్ నాటకాలు మొదలుపెట్టాడు. మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కారు మరో కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డ్రామా తెరలేపింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి జగదీష్ రెడ్డి గారు. కేసీఆర్ గారికి నోటీసులంటూ మరో కొత్త డ్రామాకి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. మున్సిపల్ ఎన్నికలకి నోటిఫికేషన్స్ వచ్చేసి రేపే లాస్ట్ తేదీ, అలాగే రేపే హాజరు కావాలంటూ వాళ్ళు నోటీసులు ఇవ్వడం, అలాగే రేపే ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీరు ఏం చెప్తారండి? ఇది కొత్తగా ఏం లేదమ్మా, ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు తవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకంలో పాతి పెట్టడానికి బొంద తీస్తున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లేదు. ఆ ఏఐసిసి రాహుల్ గాంధీ ఈయన బిజినెస్ బతికే మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి లేకుంటారు. స్పష్టంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీతో అలయన్స్ ఉన్నాడని, మోడీ పార్టీలో ఉన్నాడని అర్థమైనా కూడా వాళ్ళు ఏం ముట్టుకునే స్థితిలో లేకుండా ఒక బలహీనమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ నోటీస్ అనేదానికి ఒక అర్థం లేదు, దానికి ఒక అర్థం లేదు. అసలు ఈ కేసుకు ఆధారమే లేదు. మొట్టమొదలు ఈ కేసు కంప్లైంట్ ఇచ్చినోడు కూడా లేడు. ఇప్పటి వరకు ప్రపంచంలో కంప్లైంట్ అని వాళ్ళని పిలిపించేసేసి మీరు కంప్లైంట్ ఇయ్యి అని చెప్పి ఒక కేసు చేసిన సందర్భమే లేదు ఇక్కడ ప్రపంచంలో. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వమే చేస్తుంది. ఇటువంటి వెధవ పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఏందో ఇవన్నీ కూడా గవే కనబడుతున్నాయి. జైళ్ళు, దందాలు ఇవి తప్ప ఇంకోటి తెలియనోడు, ఎంతసేపు కేసులు తప్ప ఇంకొకటి తెలియదు. ఆయన బతుకంతా గంతే. మొదటి నుంచి చీటింగ్ చేసుకుంటూ బతికి వచ్చినోడు అన్ని విషయాలలో. మనకు ఈ కేసులో ఇప్పటి వరకు ఇగో నా ఫోన్ ట్యాప్ చేసి నా ప్రైవసీ భంగం కలిగించిరను, లేకపోతే నా ఫోన్ ట్యాప్ చేసి నా సొమ్ములకి వీళ్ళు ఇసుకపోయిందను, నా ఫోన్ ట్యాప్ చేసి మా రహస్యాలకి వీళ్ళు తీసుకున్నదను చెప్పిన మానవుడు ఒక్కరు లేరు. ఆడవాళ్ళు లేరు, మగోళ్ళు లేరు. ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఎక్కడ కూడా ఒక కాంప్లైంట్ రాలేదు. పడుతున్న విషయం ఉంది కాబట్టి వీళ్ళకు
వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఓ స్లాటర్ హౌజుల మీద ఆధారపడి ఇటువంటి లంగదందకు వాళ్ళు తెరదీసింది. సరే చూస్తున్నాం మనం, మొదలు కేటీఆర్ గారితో మొదలుపెట్టి హరీష్ రావు గారు నిన్న సంతోష్ అయిపోయి ఇవాళ సార్కి ఇచ్చింది. సరే కేసీఆర్కి ఇటువంటి పెద్ద లెక్క కాదు, ఇగో పనికి మాలింది ఇది, దీంతో ఇంకా వాళ్ళకు వాళ్ళు దవ్వుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. కేసీఆర్ నోటీస్ ఇవ్వడం అనేది ఇలా ఏ రకంగా కూడా అసలు నోటీసులు ఇవ్వదలుచుకుంటే నిజంగా ఏదైనా కేసు ఉంటే మొట్టమొదలు ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచినప్పుడు ఆ పై అధికారిని పిలవాలి. మొట్టమొదటి దీంట్లో సిఐల్ని డిఎస్పీని పిలిచారు, ఆ తర్వాత ఎస్పీ క్యాడర్ అధికారులను పిలిచారు, ఆ తర్వాత డిఐజీ అధికారులను పిలిచారు, ఆ తర్వాత సీరియల్లో వస్తే పాత డీజీపీ రావాలి, పాత హోమ్ సెక్రటరీ రావాలి. పాత డీజీపీ ఏమైండు, పాత హోమ్ సెక్రటరీ ఏమైండు అడగకుండా. ఎందుకు అనంటే ముఖ్యమంత్రులు ఏమైనా ఆదేశాలు ఇస్తే డీజీపీకో హోమ్ సెక్రటరీకో ఇస్తారు, ఇదంతా కూడా తెలుసు. మరి ఇక్కడ ఇప్పటి వరకు ఆ డీజీపీలు ఆ హోమ్ సెక్రటరీలకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎవరు చెప్పారు పేరు? కింది స్థాయి ఆఫీసర్ డైరెక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా చెప్తారు, మా పై అధికారులు ఏం చేస్తే అదే చేసామని చెప్తారు వాళ్ళు. ఇది చాలా క్లియర్గా ఉన్న విషయం. దీంట్లో ప్రభుత్వం ఒక నాటకం ఆడుతుందని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు కేసీఆర్ గారు మీకు ఏదో బురద పూస్తాం, మాకున్నది ఉంది కదా, మా రోతరాతల మీడియా, మా ప్లాట్ఫామ్ అన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి ఒక పనికి మాలిన ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవి కూడా మమ్మల్ని ఏం చేయలేము. కేసీఆర్ చాలా చాలా పెద్దోళ్ళని చూసి వచ్చిండు, ఈయన బాసులను చూసి వచ్చినాడు కేసీఆర్. వీళ్ళ బాసులకు అర్థం కాకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు గీపానికి మళ్ళీ నోటీస్ అనేది పెద్ద ఇష్యూ కాదు. చలో మేము ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ వచ్చింది. కేసీఆర్ గారు ప్రత్యేకించి రాజ్యాంగ సంస్థల్ని గౌరవించడంలో కేసీఆర్ ముందుంటాం ఎప్పుడైనా సరే. ఆ విలువలను నిలబెట్టాలనుకున్న దాంట్లో ముందుండే నాయకుడు కేసీఆర్. అది ప్రతిపక్షంలో ఉండనివ్వండి, ఇంకొకరిని ఇవ్వండి, మొదటి నుంచి కూడా ఆ వ్యవస్థని గౌరవించాలి, వాటి గౌరవాన్ని పెంచాలి, వాటి పూందతనాన్ని పెంచాలి. అది వాస్తవానికి వాళ్ళ ముఖ్యమంత్రి అనే పదవి కూడా కేసీఆర్ గారి ముందు చిన్నది. ఆ పదవికి కేసీఆర్ గారు వనే తెచ్చారు తప్ప కేసీఆర్ గారు కుర్చీలో కూర్చొని వీడేదో కిరీటం పెట్టుకొని ఏందో అని విరవేగుతున్నాడు. దానికి ఇవన్నీ కూడా ఏమి కాదు. ఇదంతా కూడా తెలిసిపోతుంది, ప్రజల్లో అర్థమవుతుంది. ఇది ఒక పథకం ప్రకారం చేస్తూ ఉన్న కుట్ర తప్ప ఇంకోటి కాదని. ఎక్కడ ఒక కాంప్లైంట్ లేకుండా, ఒక నష్టపోయిన వాడు ఎవరు లేకుండా, విక్టిమ్ అనేటోడు లేకుండా అసూచన ఉండే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా. మేము నష్టపోయినామని చెప్పిన వాళ్ళు లేకుండా వీళ్ళు పోయి పిలుచుకొని మందిని మీ ఫోన్ ట్యాప్ అయింది, మీకు ఏమన్నా అయిందా మాట్లాడుతారు. అయితే వాస్తవానికి ఇందులో ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మేము సాక్షులుగా పిలుస్తున్నామని చెప్తున్నారు వీళ్ళని. కేటీఆర్ గారిని పిలిచినా, హరీష్ రావు గారిని పిలిచినా, నిన్న సంతోష్ని పిలిచినా, ఇవాళ సార్ని పిలిచినా మేము సాక్షులుగా పిలుస్తున్నాం అంటున్నారు. అసలు మరి ఇలా నేరస్తుడు ఓడరు అంటే అదే లేదు. అసలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిని సాక్షి పిలవడం అనేది ఇంతకు మించిన రుచతనం ఇంకోటి ఉండదు వాస్తవానికి. అసలు దేనికి సాక్షి? ప్రాబ్లమే లేనప్పుడు సాక్షి దేనికి కావాలి అసలు వాళ్ళకి? అదేనమ్మా నేను చెప్తుంది. అసలు కేసీ లేకుండా సాక్ష్యం అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే చూసిన, బహుశా నిన్న మధుయాష్కి మాట్లాడుతూ కూడా ఆయన గురించి అనుకుంటా. మీడియాలో ప్రచారం చేసుకునే తీట ఎక్కువ ఉంది వీళ్ళకు, రాత్రి కూడా అరెస్ట్ చేసే తీట ఎక్కువ ఉంది అని చెప్పి మాట్లాడింది కూడా. బహుశా ఇటువంటి అధికారులే వీళ్ళు కొంతమందికి వీళ్ళకి అత్యుత్సాహం అయింది. చట్టం అనేది లెక్క లేకుండా అయింది అధికారులకు కూడా. ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే చేయాలని ఒక చిన్నపాటి కింది స్థాయి అధికారులు కూడా అట్లా నీచంగా ప్రవర్తించారు. అంతకంటే ఎక్కువ నీచంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఉన్నతాధికారులు కూడా. వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్లు కోల్పోయి ఆ రకంగా చేసే దాంట్లో భాగంగా కేసీఆర్ గారిని పిలుస్తున్న వల్ల మేము పైన మళ్ళీ దానికి మేము సాక్ష్యంగా పిలుస్తున్నాం. ఒక రాక్షసానందాన్ని పొందుతున్నారు అంతే, ఏం లేదు. ఎందుో పోలీస్ స్టేషన్ పిలిచి గంట సేపు కూర్చోబెట్టి, వాస్తవానికి కేటీఆర్ గారు చూసినా, హరీష్ రావు గారు చూసినా, సంతోష్ రావు గారు చూసినా ఆడ గంట సేపు కూడా ఏం లేదు వీళ్ళతో మాట్లాడింది. ముందు పనికి మాలిన చెత్త మాటలు ఉత్త మాటలు తప్ప మాట్లాడడం తప్ప ఏమీ లేదు. ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి. టైంపాస్ వచ్చేది తప్ప ఏందో పీకినాం, ఏందో చేసినామని బయటకు అనిపించుకోవడం. ఇవతల వాళ్ళ స్లాటర్ హౌజులు ఉన్నాయి, వాటిల్లో ఏందో ఇట్లా పిలిచేందుకు, ఇట్లా అడిగేందుకు, వాడు అడిగితే వీడు కీలంగా చూసినట్టు వీళ్ళు ఈ రకంగా వేయటం పొద్దున్నక వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టారు. వీళ్ళని పనికి మాలినవి తప్ప ఇందులో ఏమీ లేదు ఈ కేసు వాస్తవానికి. అలా ఎవరైనా
సాక్ష్యం అని ఉంటే ముందే ఉండాలి. ఇగో పలానా నేరం జరిగింది, పలానా నేరస్తులు, పలానా సాక్షులు ఉంటుంది ఎక్కడైనా. వీళ్ళు అసలు నష్టపోయిన పలానుడు దెబ్బతిన్నాడు, పలానుడు నేరం చేసిండు, పలానా ఆయన చూసిండు. కేసు అంటే గిరి ప్రజలకు తెలిసింది ఇప్పటివరకు. కానీ ఇలా నన్ను ఒట్టినోడు లేడు, నా మీద ఇంత చేసినోడు లేడు, నా సొమ్ము దుర్కపోయినోడు లేడు, అది ఎవడు కంప్లైంట్ ఇచ్చినోడే లేడు ఇది పోయినాయి అని. ఇలా మీన నిరసడం లేదు లేకుండా పిలిచి సాక్షుల్ని పిలుస్తాం అనేది ఇంతకు మించిన ఒక ఆశ్చర్యకరం, ఇంతకు మించిన ఒక పనికి మాలిన వ్యవహారం ఇంకోటి ఉండదు. వాస్తవానికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ గారు పిలవడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. దీన్ని అంతా తెలంగాణ సమాజం అంతా కూడా ఖండిస్తా ఉన్నది. వీళ్ళ నోట్లో ఉమ్మేస్తే తప్ప తెలంగాణ సమాజం వీళ్ళని ఎప్పుడు కూడా హర్షించదు ఇటువంటి చెత్త పని చేస్తులను. అందుకనే ఇది కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి చేసే ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి ఇంకొకటి కాదు. రైట్. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.